ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం దాసోహం అనాల్సిందే అంటూ కల్కి ట్రైలర్పై షాకింగ్ కామెంట్స్ చేసిన రోజా ఈమె గురించి అందరికీ అతీతమే. సినిమా రంగంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా రాజకీయ రంగంలోనూ తనదైన శైలిని చూపిస్తూ వస్తుంది. వైఎస్ఆర్సీపీ మంత్రి అధికారిగా ఉండేటువంటి రోజా ప్రస్తుతానికి పదవి నుంచి కోల్పోయి మాజీ మంత్రి రోజాగా మారిపోయింది. అయితే అలాంటి రోజా గారికి ఇప్పుడు మాత్రం రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఎంత అభిమానమో మనందరికీ తెలిసిందే కదా. అందుకోసమని రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఎలాంటి మూవీ అప్డేట్స్ వచ్చినా వెంటనే రోజా స్పందిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కల్కి 2898 ఏడి ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా రిలీజ్ అయిన నేపథ్యం మనందరికీ తెలిసిందే కదా. అందుకోసమని రోజా ఈ ట్రైలర్ని వీక్షించిందట. ఇక వీక్షించడం మాత్రమే కాకుండా రోజా ఈ ట్రైలర్ని చూసి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసిందట. రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క ఈ కల్కి 2898 ఏడి ట్రైలర్ చూశాను. నిజంగా ఈ ట్రైలర్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ యొక్క యాక్టింగ్కి, తన యొక్క డైలాగ్కి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే కమల్ హాసన్ గారి యొక్క ఎఫెక్ట్స్కి, ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ సినిమా మాత్రం ఇండస్ట్రీని ఊపేస్తుందని అనిపిస్తుంది. ఇక నాగశ్విన్ గారి యొక్క దర్శకత్వం గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది. మొత్తానికైతే రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీని అంతా కూడా తనకి దాసోహం చేసుకుంటున్నాడు తన మూవీలతో అంటూ కల్కి ట్రైలర్పై కీలకమైన వ్యాఖ్యలు చేశారట రోజా.